బాచుపల్లిలో పసిఫికా కనెక్షన్స్ సంస్థ కొనుగోలుదారులు రోడ్డెక్కారు. 2016లో కొనుగోలు చేసిన ఇళ్లను ఇప్పటి వరకు అందించడం లేదని ధర్నా చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీ 2016లో హైదరాబాద్ బాచుపల్లిలో రేరా అనుమతితో 2670 ఫ్లాట్స్తో భారీ నిర్మాణాన్ని ప్రారంభించింది. అయితే నాటి నుండి కొనుగోలుదారుల దగ్గర నుండి విడతల వారీగా డబ్బులు తీసుకున్న కంపెనీ గడువులోగా వారికి ఇళ్లు అందజేయడంలో విఫలమైంది. దీనిపై లబ్ధిదారులు సదరు నిర్మాణ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని ధర్నా నిర్వహించారు. వచ్చేసి క్వాలిటీ ఇష్యూస్. ఆ చేత్తో గిల్లేస్తే ఫ్లాట్ పడిపోతుంది. ఇంకా మనకు హ్యామర్ గానీ టూల్ గానీ కెట్టి గుద్దక్కర్లేదు. సీలింగ్ కాడ నుంచి గోడల కాడ నుంచి వాష్రూమ్ టైల్స్ కాడ నుంచి అన్ని లీకేజెస్, గ్యాప్స్ ఉన్నాయి. క్వాలిటీ ఎక్కడ లేదు. సిమెంట్ వాడకుండా డస్ట్ వాడారు. డస్ట్ వాడి అది కూడా వాటరింగ్ కూడా సరిగా ఇవ్వలేదు. ఇప్పుడు ఫ్లోరింగ్ సరిగా లేదు, ప్లాస్టరింగ్ సరిగా లేదు. పుట్టి వాడి స్ట్రాంగ్ గా డబల్ 3 సార్లు 4 సార్లు పుట్టి వాడేసి మనం సిమెంట్ ప్లేస్ లో పుట్టి వాడుతున్నారు. సో అది కూడా చేత్తో ఇది కొంచెం గిల్లేస్తే మొత్తం వచ్చేస్తుంది సార్. ఏ టూల్ అవసరం లేదు. లబ్ధిదారులు ధర్నాకు మద్దతు పలికారు. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించకుండా పసిఫికా కనెక్షన్ సంస్థ బెదిరింపులకు గురి చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమాయకులను మోసం చేస్తే పసిఫికా కనెక్షన్ సంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. పేదలను బెదిరిస్తే సహించబోమని ఈటెల హెచ్చరించారు. ఇంటి కళ నెరవేరడం చాలా గగనం. ఎక్కడో విసిరేసినట్టుగా ఉండే ప్రాంతాలలో ఇల్లు కొనుక్కొని కట్టుకోవాలనుకుంటారు కొంతమంది. సొంతంగా జాగలు కొనుక్కొని కట్టుకోలేము. 600 ఎసెప్టో 800 ఎసెప్టో 1200 ఎసెప్టో సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ కొనుక్కోనన్నా జీవిద్దామని చెప్పి ఈ పసిఫిక్ కన్స్ట్రక్షన్ లాంటి కంపెనీలలో 2015లో బుక్ చేసుకున్నారు. వీళ్ళు 2015లో అడ్వాన్స్ ఇచ్చింది. వీళ్ళు 10 ఏళ్ళు గడిచినప్పటికి కూడా ఈనాటికి ఆ సొంత ఇంటి కళ నెరవేరలేదు. ఇవాళ వాళ్ళు పోయి యాజమాన్యాన్ని దరఖాస్తు పెట్టుకుంటే బెదిరించుడు, బౌన్సర్లతో కొట్టిపిచ్చే పని, అడ్వకేట్లతో బెదిరించే పని, మీరు ఏం చేసుకుంటారో చేసుకోపో అని చెప్పి అడమెంట్గా మాట్లాడుతున్నట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇవాళ దీని మీద పూర్తి స్థాయిలో ఇలా రేరాకు జిహెచ్ఎంసీకి కాంప్లైంట్ చేసే ప్రయత్నం చేస్తాం. అడ్వకేట్లను కూడా కన్సల్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. ఈ దౌర్జన్యాన్ని, కోర్టులను కూడా మేనేజ్ చేస్తామనే అహంకారాన్ని, బౌన్సర్లను పెట్టుకొని దబాయించే పిచ్చి పద్ధతిని బంద్ చేసుకొని ఈ కస్టమర్లతో మాట్లాడుకొని ఇది సెటిల్ చేసుకోవాలని చెప్పి యజమాన్యానికి కోరుతున్నా. ఒకవేళ నువ్వు కనుక పెడచెవిన పెట్టి వాళ్ళ మీద ఫైన్లు వేస్తాడు, వాళ్ళని మేనేజ్ చేస్తా అనేటువంటి పిచ్చి వేషాలు వేస్తే జరిగే పరిణామాలకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తూ ఈ హైదరాబాద్లో ఈ పేదలతోటి పెట్టుకునే ప్రయత్నం చేయొద్దని చెప్పి నేను తెలియజేస్తాను.